దేవరతో కొరటాల కొట్టాడయ్యా. అసలు ఈ రేంజ్ కథను ఊహించలేదు. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత ఇలాంటి హిట్ ఇవ్వడం చిన్న విషయం కాదు. నువ్వు కేక అంటూ తారక్ అభిమానులు కొరటాల శివను తెగ పొగిడేస్తున్నారు. నిజమే, ఫ్యాన్స్ చెప్పేదానిలో వాస్తవం లేకపోలేదు. డైరెక్టర్స్ ఏదైనా ఓ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారంటే ప్రేక్షకులు ఆ దర్శకులపై ప్రశంసలు కురిపిస్తారు. కానీ అదే డైరెక్టర్ నుంచి ఒక్క ఫ్లాప్ వచ్చినా వారిపై నమ్మకాన్ని వదిలేసుకుంటారు. నెక్స్ట్ మూవీస్పై కూడా ఆ ఎఫెక్ట్ పడుతుంది. వారు తీసేది ఎంత పెద్ద స్టార్స్తో అయినా సరే ప్రేక్షకుల్లో ఎక్కడో ఓ దగ్గర కాస్త సందేహాలు ఉంటాయి. కానీ అదంతా ఒకప్పుడు, ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. ఈ లెక్కల వెనుక తారక్ అనే లక్ ఫ్యాక్టర్ ఉంది. దర్శకుల ఫ్లాప్స్కు హిట్ అందించడానికి తారక్ ఉన్నాడు. ఇదే దేవరతో ప్రూవ్ అయింది. సరే, దేవర బ్లాక్ బస్టర్ హిట్, తారక్ కూడా తన ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నాడు. మరి కొరటాల పరిస్థితి ఏంటి? కొరటాల దేవరతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. దీంతో ప్రేక్షకుల్లో ఈ దర్శకుడి కథ పైన, మేకింగ్ పైన నమ్మకం ఏర్పడింది. దానికి దర్శకుడు చాలా హ్యాపీ. కానీ కొరటాలకు అసలు కష్టాలు ఇప్పుడే మొదలయ్యాయి. ఎందుకంటే ఈ రేంజ్ హిట్ వచ్చాక ఖచ్చితంగా నెక్స్ట్ మూవీస్ మీద మరిన్ని అంచనాలు ఉంటాయి. సో తనేంటో ప్రూవ్ చేయాలంటే అది దేవరకు మించిన కథ అయి ఉండాలి. అలాంటి కథ తీయాలి అంటే ఖచ్చితంగా దానికోసం టైర్ 1 హీరోలనే ఎంపిక చేసుకోవాలి. ఇప్పుడు టాలీవుడ్లో ప్రభాస్, తారక్, చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు వీరంతా మోస్ట్ వాంటెడ్ హీరోస్. వీరంతా ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ స్పీడ్కి ఏకంగా దర్శకులే నోటి మీద వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం రాజాసాబ్ షూటింగ్లో ఉన్నాడు ప్రభాస్. ఆ తర్వాత సలార్ 2, కల్కి 2, ఫౌజీ సినిమాలతో గ్యాప్ లేకుండా షెడ్యూల్ ఉంది. ఇక తారక్ కూడా అంతే. ప్రస్తుతం తారక్ వార్ 2 షూటింగ్లో ఉన్నాడు. తర్వాత ప్రశాంత్ నీల్తో ప్రాజెక్టుకి ఓకే చెప్పాడు. ఇక ఆ తర్వాత తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ వేట్రిమారంతో కూడా సినిమాలు తీసే ప్లాన్లో ఉన్నాడట తారక్. రామ్ చరణ్ విషయానికి వస్తే ప్రస్తుతం చరణ్ నుంచి గేమ్ చేంజర్ మూవీ రిలీజ్కి రెడీగా ఉంది. దాని తర్వాత బుచ్చిబాబుతో ఓ మూవీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అటు అల్లు అర్జున్ కూడా పుష్ప 2 సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు. ఈ సినిమా రిలీజ్కు ఇంకా కొద్ది నెలల సమయం మాత్రమే ఉండడంతో పనులన్నీ వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ డైరెక్టర్ త్రివిక్రమ్తో ఓ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక మహేష్ బాబు విషయం 3 ఏళ్ల వరకు మర్చిపోవాల్సిందే. జక్కన్న డీల్ గురించి తెలిసిన విషయమే కదా. సో హీరోలంతా వచ్చే 3-4 ఏళ్ల వరకు గ్యాప్ లేకుండా షెడ్యూల్ ఫిక్స్ చేసుకుని ఉన్నారు. ఈ లెక్కను చూస్తే కొరటాల దగ్గర కథ ఉన్న డేట్స్ ఇవ్వడానికి హీరోలు మాత్రం లేరు. ఏదేమైనా ఈసారి కొరటాల నుంచి వచ్చే కథ మీద మాత్రం భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఈ గ్యాప్లో కొరటాల దేవర 2 కోసం ఇంకాస్త బలంగా కంటెంట్ను ప్రిపేర్ చేస్తాడో లేదో కొత్త కథలతో వేరే హీరోల దగ్గరకు వెళ్తాడో చూడాలి. మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.